నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు, హై స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో బాత్ రూమ్లు, అదనపు గదులు, స్వంత భవనాలు, మంచినీటి వసతుల కల్పన కోసం కలెక్టర్ ప్రావీణ్య, నిర్మల జగ్గారెడ్డి రివ్యూ సమావేశం. ఏప్రిల్ 10వ తేదీ లోపల హాస్టళ్లు, స్కూల్స్, కళాశాలలో అవసరమైన వసతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య, ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల కల్పన కోసం 60% పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో పాటు 40% నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తీసుకువస్తామని తెలిపిన జగ్గారెడ్డి నిర్మల, కలెక్టర్ రివ్యూ సమావేశంలో పాల్గొన్న సిపిఓ, బీసీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, అన్ని జూనియర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ సమావేశంలో పాల్గొన్న కూన సంతోష్, మున్సిపల్ చైర్మన్ వనిత, వైస్ చైర్మన్ షఫీ, సదాశివపేట మున్సిపల్ చైర్మన్ మునిపల్లె సత్యనారాయణ, వైస్ చైర్మన్ చిరు, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆంజనేయులు, సిడిసి చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిద్రుప్ప రఘుగౌడ్, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, పార్టీ అధ్యక్షులు జార్జ్, సిద్దన్న, బుచ్చి రాములు, మోతి, కంది సర్పంచ్ శ్రీరామ్ లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. నేను ఏదైనా చేస్తాను, నేను ప్లాన్ చేస్తాను. జస్ట్ మీరు చేయండి, నేను ఫండ్స్ విషయంలో నేను చూస్తాను. మేడం యావరేజ్ గా ప్రతి హాస్టల్ కి 4 crores మేడం ఎస్టిమేట్. మనకి ఎన్ని 4 crores వస్తుంటే అన్ని బిల్డింగ్స్ కట్టచ్చు. సో ప్రయారిటీ మీరు చూడండి, ఏ బిల్డింగ్స్ ఫస్ట్ కావాలి. ఫస్ట్ ప్రైవేట్ నేను ఒకటి అడుగుతున్నా మేడం, ఒకటి గర్ల్స్ పోలీస్ స్టేషన్ వెనుక రెండు, ఎస్పీ ఆఫీస్ ముందు ఒకటి, రెండు గర్ల్స్ కూడా ఉంది సార్. రెండు ఉన్నాయి, అదొకటి రెండు, నాలుగు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనుకున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? రెండు బిల్డింగ్ 100 ఒక హాస్టల్, 100 ఇంకెంతమంది పెరిగే అవకాశం ఉంది? ఇంకొక 30 పెరుగుతుంది సార్. 130 అంటే ఇంకో 300 పెరుగుతారు అటు ఇటు. 200 కాక 300 పెరుగుతారు. లేదు సార్, 200 కాక ఇంకా 100 పెరుగుతుంది. టోటల్ 300 పెరుగుతాయి. ఫ్యూచర్లో పెరగడానికి గ్యారెంటీ అట్లేం లేదు సార్, పెరగవచ్చు. కాకపోతే అందుకే అడుగుతున్నాను. సరే సరే, ఒక 400 మంది పెరుగుతారని, 200 మంది పెరుగుతారని మనం అనుకున్నాం. ఇక్కడ మనం ఎస్పీ ఆఫీస్ ముందు అక్కడ ఎక్కువ పెరుగుతారు సార్. ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు 120 ఉన్నారు సార్. కాకపోతే ఒక్కొక్క హాస్టల్లో 250 అవుతారు. అంటే ఇప్పుడు అంటే అడిషనల్ గా నీకు ఇంకా 150 ఇప్పుడు ఎంత? రెండు కలిపి ఇప్పుడు 2 కలిపి 250. ఇంకెంత? 250 మంది పెరుగుతారు. ఇంకొక హాస్టల్ కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ 300 మందికి పెట్టాలి. సరే, అదొకటి మీరు రాసుకుంటున్నారు. ఎస్పీ ఆఫీస్ ముందు ఇప్పుడు ఉన్నది 200, ఇప్పుడున్న బిల్డింగ్ కూడా తీసేసి ఈ బిల్డింగ్ కట్టాలి. అంటే 500 మంది కట్టాలి. ఇక్కడ 500 మంది. ఏది ఇక్కడ పోలీస్ స్టేషన్కి 500 మంది. ఇది రెండు. తర్వాత ఈద్గా గడ్డ, అక్కడ ఈద్గా గడ్డ దగ్గర ల్యాండ్ రెడీ చేసి పెట్టినాం సార్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ? ఇప్పుడు అక్కడ ఒక హాస్టల్లో 300 మెంబర్స్ ఉన్నారు సార్. ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్, అది మనం రీసెంట్ కట్టినాం కాబట్టి అదేం ఇష్యూ లేదు. ఇంకోటి ఈవీఎం గోడౌన్ పెట్టుకున్నారు సార్ ప్రస్తుతానికి. ఈవీఎంస్ వెళ్ళిపోయిన తర్వాత అందులో బాత్రూమ్స్ ఉంటే అందులో ఒక 100 మెంబర్స్. టోటల్ అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అక్కడ సార్? 350 ఉన్నారు సార్. మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పెరిగినా కానీ ఇప్పుడు మనకు గర్ల్స్ ఇక్కడ పంపించేస్తాం కదా పోలీస్ స్టేషన్. అంటే అక్కడ ఇప్పుడు ఏం అవసరం ఉన్నది? బిల్డింగ్స్ సార్, 3 బిల్డింగ్స్ అక్కడ కూడా. అక్కడ ఒకటి, పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ 2. ఇది చెప్పేసిన నోట్ చేస్తుంది. 4 బిల్డింగ్స్ సార్. మీరు చెప్పారు పోలీస్ స్టేషన్ కనుక 2 హాస్టల్స్ కి సంబంధించి 200 కాక 300 అదనంగా పెట్టుకుని 500 మందికి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గర 200 ఉన్నారు. ఇంకా 300 ఎక్స్ట్రా పెట్టుకుని 500 బిల్డింగ్ అక్కడ హాస్టల్ కదా ఒకటి. ల్యాండ్ రెడీ ఉంది సార్ మాకు. ల్యాండ్ ఇష్యూస్ ఇది ఒకటి. ఇంకా వేరే ఇంకా ఉన్నాను బిల్డింగ్స్. సదాశివపేటలో హాస్టల్ అడుగుతున్నారు సార్. అంటే న్యూ హాస్టల్ పర్మిషన్ కి గవర్నమెంట్ ఎక్కడన్నా క్లోజ్డ్ హాస్టల్ షిఫ్ట్ చేసుకోవచ్చు, కానీ ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఒప్పుకోవాలి సార్. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి మన కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ చేసుకోవాలి. ఎక్కడ నుంచి అది? ఇప్పుడు అద్నూరా, అసద్గంజ్ అని జహీరాబాద్ లో మీరు చేసుకుని బయటపడుతుంది సార్. ఇదంతే కదా మీది అయిపోయింది. అచ్చా, ఇప్పుడు అన్ని హాస్టల్స్ ఇక్కడనే ఉన్నాయి కదా.
హెడ్ క్వార్టర్లో 70 members. 75. ఇంకొక 20 బ్లాక్ ప్లాన్ పెట్టాలి సార్ పర్మిషన్ ఇస్తాను సపరేట్ సొల్యూషన్ దీంట్లో టైప్ చేసేది నేను ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనం కొత్తది అనుకున్నాం కదా మేడం అలా తీసుకుందాం మేడం నేను ఇప్పుడు ఇది మీరు రఫ్ ఎస్టిమేట్ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాంట్లో కాంపౌండ్ కింద పోతుంది, టాయిలెట్స్ ఉన్నాయి, ఫర్దర్ వాళ్ళు రూఫింగ్ ఏదో అడుగుతున్నారు, ప్లేయర్స్ అడుగుతున్నారు, ఆరో ప్లాంట్, దెన్ ఇండోర్ స్టేడియం కి ఫ్లోరింగ్. ఇవన్నీ కలిపి ఒక కంపెనీ ఏదైనా టైప్ చేయాలి. సరే ఇందులో ఒకసారి మళ్ళీ చదవండి లిస్ట్ అది ఇది కాంపౌండ్ వల్ల వచ్చేసింది సార్. మేడం ప్లస్ వాష్రూమ్స్ అంటుండ్రు ఉమెన్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం అనుకున్నాం ఏంటి 70 బాత్రూమ్స్ అంతే కదా మేడం 20 ఉన్నాయి కాబట్టి 50 తీసుకున్నాం. 20 ఉన్నాయి ఆల్రెడీ. ఇంకొక 50 మీరు ఆగండి. ఇంకో 50 కావాలి, 50 బాత్రూమ్స్, దానికి వాటర్ మళ్ళీ వాళ్ళు మెయింటైన్ నేను చెప్తాను, అందుకే సొల్యూషన్ చెప్తాను. అందుకే మీ దగ్గర పెట్టుకునేది మీటింగ్. కొంత మేము ఐడియాలు ఇస్తే మీరు కొంత ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. నేను మీకు చెప్తాను ఇక మెయింటెనెన్స్ ఎట్లా అనేది కూడా ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చిన మీ దగ్గర. పైన క్లాస్ రూమ్స్ 50 బాత్రూమ్. తర్వాత ఇంకేం చెప్పారు? 5 క్లాస్ రూమ్స్ ఆల్రెడీ షీట్స్ తోటి ఉన్నాయి సరే సార్. ఒక డీటెయిల్ వద్దు, అదొకటి. ఇంకా ప్లస్ సోలార్ ప్యానల్స్ అంటున్నారు, ప్లస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ అంటున్నారు సార్. ఇంకో రిపేర్స్ టు ఓల్డ్ బిల్డింగ్ బ్లాక్. సరే ఇవన్నీ ఇండోర్ స్టేడియం ఇండోర్ స్టేడియం, శానిటరీ ప్యాడ్ మిషన్స్, యూపీఎస్ సిస్టమ్ ఉంటుంది సార్. ఇండోర్ స్టేడియం ఇదొకటి. ఈ బాత్రూమ్స్కి పర్మనెంట్గా వాటర్ ఫెసిలిటీస్ కూడా అందులో ఎట్లా చేస్తారు చేయండి. ఇది ఎన్ని రోజులలో మీరు సబ్మిట్ చేస్తారు ఎస్టిమేషన్? 2 days ఇస్తాం. అంతేనా? 2 days. మీరు 2 రోజుల ఎస్టిమేషన్ ఇస్తే మనం బెటర్ మొదలు ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాము. మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ ఎవరెవరు అడగాలన్నది ప్లాన్ చేద్దాం. బెటర్ కదా మేడం? సరే మీరు తారా డిగ్రీ కాలేజ్ సంబంధించి మీరు వచ్చేసి ఇంతే కదా మీరు క్లియర్గా ఇదైతే మీకు ఏముంది మీద అది ఎందుకు లేదా న్యాప్ ఏదో ఉండే కూడా అదంతా వచ్చింది అది. దానికి ఏం కావాలి? ఇవన్నీ అయితే అది అవుతుంది. డిగ్రీ కాలేజెస్ వెళ్తున్నాయి దాని మీద ఇంకా మేము వర్క్ చేస్తున్నాం. రీజన్ మీరు సదాశివపేట వాళ్ళు కూడా చెప్పారు, మన జిల్లాలోని మాక్సిమం నెంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ సెలెక్ట్ అయినాయి. అంటే తారా చాలా టాప్. ఈవెన్ వీళ్ళది కూడా సేమ్ అన్ని టాప్ ఏమన్నా సంగారెడ్డి టాప్ కాలేజీ గవర్నమెంట్ టాప్ మేడం. అసలు తారాలో వీళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉంటుంది మేడం? వీళ్ళకి మేడం వీళ్ళ దానికి అడ్మిషన్ దొరుకుతాయి ఆన్లైన్ కదా. ఇది 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 రావడానికి మాకు పి రామచంద్రారెడ్డి గారు మేడం, పి రామచంద్రారెడ్డి గారు స్పీకరు. తారా అని ఆ ల్యాండ్ ఓనర్ ఆమె బాంబేలో ఉంటుంది. ఆమె చెప్పి డొనేట్ ఇప్పించారు, డొనేట్ చేశారు. ఇప్పుడు ఈ అజయ్ తారా గార్డెన్ ఉంది కదా మేడం, ఆ ఓనర్స్ అనమాట బాంబేలో ఉంటారు వాళ్ళు. ఈ కాలేజీకి వాళ్ళు డొనేట్ చేసి అది పి రామచంద్రారెడ్డి గారు ఇప్పించారు. అది ఆయన పుణ్యమా చిన్నది. 1977 వన్ సెకండ్ మీది అయిపోయిందా? మీరు కూర్చోండి. ఇండోర్ స్టేడియం కూడా ఇన్కంప్లీట్ అయింది సార్. ఉమెన్స్ డిగ్రీ మీకు ఆపోజిట్ అంబేద్కర్ స్టేడియం అది వస్తుంది. ఇండోర్ స్టేడియం మీ ప్లేస్ అక్కడ ఉంది. సార్ నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు ఏంది కాలేజ్ ఏది కాలేజ్ కదా మీరు ఫస్ట్ మేడం నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీరు అడగాల్సింది మీ బిల్డింగ్ బాగుందా లేదా, బిల్డింగ్ సంబంధించింది కానీ రూమ్స్ సంబంధించింది కానీ లేకపోతే బాత్రూమ్ సంబంధించింది అది అది అడగండి ఫస్ట్. ఎందుకంటే మేము 4 రూమ్ హాస్టల్ కి ఇచ్చేసాము. సో మాకు ఇంకా ఒక 10 క్లాస్ రూమ్స్. ఓల్డ్ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది సార్ 2016. సో ఏమీ లేదు ఫైర్ యాక్సిడెంట్. పర్చేజబుల్ ఐటమ్స్ అడుగుతున్నారు. ఇది ఇప్పుడు మాకు ఎన్ఐఆర్కి అవసరమైన మేడం. ఇది మాకు ఇంకొక 10 క్లాస్ రూమ్స్ గురించి కావాలి. ఎందుకంటే క్లాస్ రూమ్స్ ఇప్పుడు ల్యాబ్స్ పెట్టేస్తాం. ఈ 10 రూమ్స్ 4 రూమ్స్ హాస్టల్కి ఇచ్చాము. సో ఇవన్నీ ఓల్డ్ క్లాస్ రూమ్లో మేము క్లాస్ చెప్పుకోవాలి. ఏదైతే థియరీ క్లాసెస్ అయితే ఇప్పుడు మీకు హాస్టల్ వస్తే ఆ 4 ఏదైతే మీరు హాస్టల్ కన్వర్ట్ చేస్తారో ఫ్రీ ఆఫ్ ఓకే అవి క్లాస్ రూమ్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంకా కావాలంటే ఇంకా మ్యామ్ ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు G+2 బిల్డింగ్ కడితే ఈజీగా దాంట్లో 200 మెంబర్స్ గర్ల్స్ స్టేకి అవైలబుల్. అందులో హాస్టల్ ఇంకో మేడం, ప్రాబ్లం
బట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తాం సార్. చలపతి మొన్న మేడం ఇది తీసుకొని వాళ్ళకి ఏమైనా వాళ్ళు చెక్ డిపాజిట్ చేస్తాను ఇచ్చేస్తాను. ఇప్పుడు అయిపోయింది మేడం. అయిపోయింది, తీసేస్తాను. సరే మనం తీసుకొని స్కాన్ చేసి ఇచ్చేసాను. తీసుకురా ఆయనకి ఇచ్చేసి ఇప్పుడే దీంట్లో ఇప్పుడు మనకి శాంక్షన్ అయింది గవర్నమెంట్ విమెన్స్ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డికి 4 crores కన్స్ట్రక్షన్ ఆఫ్ కిచెన్ డైనింగ్ అండ్ డార్మెటరీ హాల్ 300 స్టూడెంట్స్. ఎస్ సో ఇది ప్లేస్ ఉంది కదా పిఎం ఉషా స్కీమ్ కి దీనికి ఓవర్లాప్ చాలా ఇంకా చాలా సఫిషియెంట్ ప్లేసెస్ దేర్ అండ్ ఇది చేసుకోవడానికి 9 acres. సో ఈ వర్క్స్ అన్ని కూడా 4 వర్క్స్ కూడా మీరు గివెన్ టు Yes, ma'am. ఇమీడియట్ గా మీరు టెండర్స్ కాల్ ఫర్ చేసి Yes. స్టార్ట్ చేసుకోండి. అండ్ షార్ట్ టెండర్ ప్రిఫరబుల్లీ 7 3 డేస్ చేయండి. అండ్ ఈ అమౌంట్ మన అకౌంట్ లో ఉంటుంది. ఎస్ ఎస్ సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద బిల్లు ఏమీ లేదు. అంతే. ఇమీడియట్ గా చెక్ చేయండి. నేనే మాట్లాడచ్చు 2 నిమిషాలు. చెప్పండి. మీరు ప్రాసెస్ 6 నెలలు చేయకండి ఇమీడియట్గా కదా. మీరు 6 నెలలు ఫైళ్ళు నా అనుభవంలో చెప్తున్నాను. దయచేసి మీరు టీం వర్క్ చేయండి. ఇప్పుడు మీ టేబుల్ నుంచి ఆ టేబుల్ 15 రోజులు, ఆ టేబుల్ నుంచి ఆ టేబుల్ 15 రోజులు, ఆ టేబుల్ 15 రోజులు, మీరు దీంట్లో టైం క్లియర్ చేయండి. మీరు ఎట్ ఏ టైం మీరు ఈ కన్సల్ట్ ఏఈలను అందరూ కూర్చోబెట్టుకో, ఇంక్లూడింగ్ మీ ఎస్సీ కూడా ఎస్సీ కూడా కూర్చోబెట్టుకోండి. ఒకటే టేబుల్ మీద కూర్చొని మేడం, లేకపోతే మనం చూస్తాం కదా, స్పోర్ట్స్ చూస్తాం కదా. ఇప్పుడు మేము డబ్బులు తెచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు కలెక్టర్ గారు కష్టపడే ఏం లాభం, మేము తెచ్చి ఏం లాభం? కిల్ టైం అంతా కిల్ చేసేసి నాకు అది సరిపోద్దు. మీరు ఈ 4 కూడా మీకే ఇస్తున్నాము. మాకే. 4 ఒకే ఫైల్, ఒకే రోజు టెండర్ స్టార్ట్ అవ్వాలి, ఒకే రోజు ఎండ్ అవ్వాలి. 3 డే టెండర్స్ పెట్టేసి మీరు స్టార్ట్ చేసేది. అదే మేడం, మనకి ఏమో హాస్టల్ ఒకటి ఉంది, అది గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఒకటి ఆడిటోరియం 75 lakhs వచ్చింది. Yes, madam. ప్లేస్ ఉంది కదా మీకు, ప్రాబ్లం ఉంది లేదు. మేడం. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ గర్ల్స్ సంగారెడ్డి కన్స్ట్రక్షన్ ఆఫ్ డార్మెటరీ హాల్ అండ్ కిచెన్ షెడ్. డైనింగ్ హాల్, డార్మెటరీ హాల్. కిచెన్ షెడ్ కమ్ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ బికాస్ అంతే. ప్రైమరీ స్కూల్ కి డార్మెటరీ అవసరం లేదు. కిచెన్ షెడ్ కమ్ డైనింగ్ హాల్ ఇది కరెక్షన్ 15 lakhs. సో ఇది ప్లేస్ ఉంది కదా మీకు, ఉన్నారా? ఉంది కదా. ఉంది ఉంది. లేదు మేడం, రైట్. నెక్స్ట్ కేజీబీవీ సదాశివపేట్ కి రిపేర్స్ టు క్లాస్ రూమ్స్, వాటర్ సప్లై, శానిటరీ అండ్ ఎలక్ట్రిఫికేషన్ 50 lakhs. ఎస్ దీని నుంచి శాంక్షన్స్ మొన్న వచ్చినాయి విజిట్ చేసినట్టున్నాము. సదాశివపేట. మరి దీనికి మనం ఇంకా అక్కడే అవసరం లేదా? కావాలంటే అది చేస్తాం. ఇప్పుడు కేజీబీకి ఆల్రెడీ వేరే గ్రాంట్స్ వచ్చాయి సార్. ఎంత వచ్చినాయి? ఆడ 1 crore పైన వచ్చాయి. పెద్ద అమౌంట్. సో ఆల్రెడీ కేజీబీ రిపేర్లో కూడా 21 lakhs అని ఆల్రెడీ చేసాం. సో ఇది కెన్ బి మోడిఫై టు వేరే ఎక్కడైనా రిక్వైర్మెంట్. మీది ఏది మేడం? తారా. ఇది అసలు మర్చిపోయినా మనం తారా రిక్వైర్మెంట్స్ కాంపౌండ్ ఉద్దేశించండి, అది కాకుండా వేరే చెప్పండి. ఆడిటోరియం ఇన్కంప్లీట్ ఉంది మన కింద. కేసు క్లోజ్ అయినా కేసు క్లోజ్ అవ్వలేదు, అది ఓన్లీ ఆ కింద ఏరియా పెట్టిస్తే లోడింగ్ అయినా చేపిస్తే యూసేజ్లోకి వస్తుంది. దట్ ఐ వాజ్ విల్లింగ్ టు గివ్ ఫ్రమ్ సమ్ అదర్ ఫండ్ ఆల్సో. మీరే అది క్లోజ్ అవ్వాలి అని చెప్పి కిరాయికి తెప్పి ప్లేస్ లేదు, చైర్స్ ఉన్నాయి, ప్లేస్ లేదు. సార్ ఇది కేజీబీవీ తీసేసిన తర్వాత 50 lakhs. బయట వచ్చి ఇబ్బంది ఉంది మన కాంపౌండ్ వాళ్ళతో. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ వెనకాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, బయట వాళ్ళంతా వచ్చి అంత గాంజా అదంతా తాగుతున్నారు అనేసి చాలా కాంపౌండ్ వాల్ ఎసెన్షియల్ మేడం. కాంపౌండ్ వాళ్ళు రిపేర్స్ టు కాంపౌండ్ వాల్ అండ్ అదర్ అయితే లాస్ట్ ఇయర్ కి అంతకుముందు చెప్పండి. అంటే నెక్స్ట్ ఇయర్ ఎంత పెరుగుతుంది? అంటే వస్తారు అనుకోండి. ఇక
12 కావచ్చు. ఇప్పుడు ఆలోచన చేయకండి, 1000 మంది స్టూడెంట్స్ 25 అట్లా పెట్టుకోండి. మీకు గణితం కూర్చున్నప్పుడు ఒక ఇక మళ్ళీ పెట్టుకోండి. మళ్ళీ ఆ 1000 మంది ఎక్కువైనప్పుడు ఆలోచన చేసేటట్టు ఉండాలి. వేరు కానీ మళ్ళీ కూర్చోలేము కదా ఇదంతా. 1000 మందికి పెట్టండి పెట్టండి. అది క్లాస్ రూమ్స్ అన్ని సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేదు. ఒక సైడ్ కాంపౌండ్ వాల్ పడిపోవడం, మనకు కాంపౌండ్ వాల్ పడిపోతుందా గుల కొడుతున్నారు పోయింది సార్ సైడ్ అంతా గుల కొడతారు. సో బయట వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ అవర్స్ సెక్యూరిటీ సొల్యూషన్ ఏమి సెక్యూరిటీ గార్డ్ అయితే కాన్సెప్ట్ లేదు. కాంపౌండ్ వాల్ ఎసెన్షియల్ మేడం. అండ్ ఇక్కడ ఉంది మాత్రం మనకు కూడా కొడితే కానీ అవన్నీ చెప్పక వాటర్ సోర్స్ కూడా లేదు. లేదు నువ్వు అంటే చెప్పు కాక కానీ లేదు అంటే చెప్పు అదేం కాదు ఈ విషయం. దీన్ని క్లోజ్ చేయండి. ఎన్నో 3-4 వెళ్ళాయి కదా, ఎందుకు చేసుకోలేదు మేడం? అది మీరు ఇష్టపడితే మాట్లాడితే కదా ఇచ్చింది కదా మేడం. ఆయన దగ్గర ప్రొవిజన్ ఉండదు సార్. ప్రొవిజన్ లేదు సార్. అది see demolition also has to be a part of compound wall part of because that debris lifting ఎవరు చేయాలి మళ్ళీ అది ఇప్పుడు? contract మా జార్జ్ రైడింగ్ అది అట్లా టెండర్ పెట్టి వాళ్ళే చేయాలి. మీకే అమౌంట్ డిపాజిట్ చేస్తారు. పర్మిషన్ తీసుకోండి. డేట్ ఇచ్చేసి మీరు హాలిడేస్ 31st మార్చ్ వెళ్ళిన తర్వాత అప్పుడు 13th అయిపోతుంది. దాని తర్వాత స్టార్ట్ చేసుకోండి. సార్ అయిపోగానే పిలిచి జార్జ్ నీ డ్యూటీ చెప్తాను నేను. జార్జ్ రోజు తనఖా వేసుకో అంటే మేడం నేను మాట చెప్తాను. నేను ఒక్క మాట చెప్తాను. ఒక్క ఇష్యూ మీద 10 సార్లు జరగదు. మీకు మళ్ళీ చెప్తాను. ఇట్లా చేయవద్దు. ఇట్లా మేడం మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? మేము ఫండ్స్ మేము అడుగు చేస్తాము. ఫండ్స్ వీళ్ళు ఖర్చు పెట్టకపోతే ఎట్లా మేడం? నాకు ఇక ఎవరిది తూపం అనేది కాదు, పని జరగలేదు కదా. ఇప్పుడు మేడం పర్మిషన్ ఇచ్చినాక కూడా మీరు ఇంకా నువ్వు 4 నెలలు ఇంత టైం కిల్ చేసారు కదా మీరు. కలెక్టర్ గారు ఆ రోజు మన ముందు ఆ రోజు మేడంతో ఫోన్లో మాట్లాడితే ఇప్పుడు టైం కిల్ చేసారు కదా. నువ్వు చేసినావా కిల్ అయింది అంటే కదా. చేసేస్తాం 2 days లోపల. ఎగ్జామ్స్ అయిన 2 days లోపల చేస్తాం. అండ్ వాటర్ కూడా అసలు ఫెసిలిటీ ఏం లేదు మేడం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏం లేవు. మనకి అంటే నల్ల వచ్చినప్పుడే వాటర్ పట్టుకోవాలనే కాన్సెప్ట్ ఉంది. లేదు మేడం. డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. ఆర్ఓ సిస్టమ్ లేదు, డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. పెట్టండి, ఏమేమి వస్తుంది పెట్టుకోండి. ఈ మీటింగ్లో అవగాహన కోసం ఇప్పుడు కలెక్టర్ గారి ముందు కూర్చోవడానికి ఏంటంటే కొంత అవగాహన వస్తే తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు మా టీచర్స్ నేను మళ్ళీ కూర్చొని ఆ ఫండ్స్ వాడదామని ఇదంతా సిఎస్ఆర్ ఫండ్స్ మీద చేద్దామని. సేఫ్టీ సెక్యూరిటీ కాంపౌండ్ వాళ్ళు పెట్టండి. ఏ కాంపౌండ్ వాళ్ళు పెడతారు? వాడు గూల కొడితే గుల్పు వచ్చి పెట్టాలి. హాస్టల్లో విజిట్ చేసినారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా? ఇప్పుడు మా ఈ హాస్టల్ కట్టేది పాత హాస్టల్లో స్టూడెంట్స్ ఎంతమంది? ఎవరు మున్సిపల్ ఆడపిల్లలతోటి కదా హాస్టల్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 146. ఇప్పుడు మేడం నేను మన వాళ్ళ రూమ్ చూస్తే 146లో యాక్చువల్గా ఏంటంటే కట్టేటప్పుడే కొంత అవగాహన అనేది కట్టినట్టున్నది. ఇప్పుడు ఒక రూమ్లో ఎంతమంది ఉన్నారు మేడం యాక్చువల్గా? కానీ ఇప్పుడున్న రూమ్లో ఎంతమంది ఉంటారు?
12 members ఉన్నారు. అంటే ఎడ్యుకేట్కి ఏమవుతుంది అసలు విజిట్ చేశాను. కూర్చోడానికి మేడం కూర్చోడానికి కూడా లేదు. అసలు బాత్రూమ్స్ లేవు, ఓల్డ్ బిల్డింగ్, వర్షాకాలంలో పురుగులు పాములు వస్తున్నాయి. ఇప్పుడు డ్రైనేజ్ మనం కట్టే బిల్డింగ్ ఇప్పుడు మనం కట్టే బిల్డింగ్ ఎంత మంది స్టూడెంట్స్ కి ఇప్పుడు మనం తీసుకున్నాం G+2 తీసుకున్నాం సార్. గ్రౌండ్ ఫస్ట్ అంటే మన దగ్గర ఏముంది మేడం యాక్చువల్గా నేను చాలా సందర్భాల్లో జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ వచ్చినప్పుడు వాళ్ళనేది ఏంటంటే ఇక్కడ దూరం కింద వచ్చే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటే ఇంకా ఎక్కువ మంది వచ్చి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ జూనియర్ బాయ్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ కూడా అంతే మేడం. జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా ఈ హాస్టల్లో అప్డేట్ అవుతున్నారు నాకు. ఇన్ఫాక్ట్ వాట్ వీ కెన్ డూ ఇస్ ఇప్పుడు వీళ్ళకి కట్టించే హాస్టల్ డిగ్రీ కాలేజ్ వరకు ఉంది. ఎగ్జిస్టింగ్ బీసీ హాస్టల్ ని మీరు జూనియర్ కాలేజ్ కి యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే చిన్న పిల్లలు మేడం అక్కడ మనము ఆల్రెడీ పిఎం ఉషాలో కన్స్ట్రక్ట్ చేస్తాం. క్లాస్ రూమ్స్ 14 రూమ్స్ ఉంటే నేనే కన్వర్ట్ చేస్తాను మేడం ఫెసిలిటీ. ఎందుకంటే అడ్మిషన్ వచ్చేదే మాకు హాస్టల్ చూసి, సో అందుకని పిల్లలు అడ్మిషన్ బాగా రావాలని నేను ఆ 14 రూమ్ నుంచి నేను 10 రూమ్స్ క్లాస్ రూమ్స్ కి ఇచ్చి 4 రూమ్స్ నేను ఇప్పుడు తెలియజేస్తాను. సో అలా అడ్జస్ట్ చేసుకున్నాను. రిక్వైర్మెంట్ వన్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమ్స్ అప్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ సబ్మిషన్ మనకు 3 బ్యాంక్ వెనకాల ఒకటి ఉంటుంది. బి హాస్టల్లో కంప్లీట్గా ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మోర్ శాంక్షన్ అయింది సార్. సిఎస్ఎస్ కింద ఆల్రెడీ మనకు దాంట్లో బైపాస్ రోడ్లో ఒక బిల్డింగ్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సార్ వాళ్ళు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది సార్. అది కంప్లీట్ అయితే కనుక తారా డిగ్రీ వాళ్ళకి అది కన్వీనియంట్ అయితే గర్ల్స్ హాస్టల్కి అది G+1 కట్టినారు. ఆల్మోస్ట్ 100 కానీ మనం ఇంట్లో అకామిడేట్ చేస్తే దాదాపు 150 వరకు నుంచి వచ్చి బాగా కట్టినారు సార్. అది కూడా ఇంకొంచెం ఇన్కంప్లీట్ షేప్లో ఉంది. అట్లా చేసినప్పుడు దాదాపు గర్ల్సే దాదాపు బీసీ హాస్టల్స్లో దాదాపు 700 వరకు ఉన్నారు మన సంగారెడ్డి టౌన్లో. వేరియస్ నుంచి వచ్చి అయినా కూడా ఇంకా చాలా అడ్మిషన్స్ కోసం బాగా డిమాండ్ ఉంటుంది సార్. అందరికి తెలుసు, మేడం తెలుసు, సంతోష్ తెలుసు, పంపిస్తూ ఉంటారు ఎవరెవరో. అయినా కూడా అకామిడేషన్ లేక మనం ఇవ్వలేకపోతే చిన్న బిల్డింగ్ ఏదైతే రెడీ అయిందో అది తారా డిగ్రీ అది ఉండదు మేడం. అది ఓకే మనం ఇది రిక్వైర్మెంట్ G+2 కడతామంటే ఉన్న బిల్డింగ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ జూనియర్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చేసి కొత్త కట్టిన బిల్డింగ్ డిగ్రీ కాలేజ్ పిల్లలకి ఇచ్చేసి అదే ప్రెమిసెస్ లో ఉంటుంది. అక్కడనే ఉండాలి. 3 హాస్టల్స్ అయితే సార్ కంటిన్యూగా 3 ఉంటాయి. ఓల్డ్ తర్వాత సిఎం ఇప్పుడు సిఎస్ అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల వేరే జూనియర్ కాలేజ్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అన్ని కలిపి అక్కడే పిల్లలు ఉండొచ్చు. అట్లే జూనియర్ కాలేజ్ అంటే బాయ్స్ది కూడా సేమ్ సార్. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఇక్కడ మన రెవెన్యూ కాలేజ్ ఒకటి గవర్నమెంట్ ప్రైవేట్ దాంట్లో 202 మెంబర్స్ ఉన్నారు సార్. అది ఇన్సఫిషియెంట్ పరిస్థితి కానీ ఇది అనగా అమ్మవాళ్ళ దొరికి ఇది ఇది ఎట్లా మేడం ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఏది మేడం ఇప్పుడు ఇది బిల్డింగ్ మీకు చదివి చెప్పింది ఈ 4 మనకు వచ్చేసాయి. ఈ 4 అయితే దీంట్లో 50 lakhs KGBB కంపెనీకి తారా డిగ్రీ కాలేజ్కి ఇస్తున్నాము. ఆ 50 మీరు దేనికి యూటిలైజేషన్ అనేది ఫిక్స్ చేసి సో ఇక్కడతో ఉన్న ఫండ్స్ మనం ఎగ్జాస్ట్ చేస్తాం. నెక్స్ట్ మీరు రిక్వైర్మెంట్స్ చెప్తే CSR టైప్ చేస్తాం. అది మాకు ఒకటే పిల్లలు రావడం ఇబ్బంది ఉంది. సామాన్య వేరే పెట్టిస్తామన్నారు. రోడ్ ప్లేస్ ఉంది మేడం. అదే ఏమైందంటే మేడం ఒకటే గేట్ హై స్కూల్ ఇళ్ళకించి జూనియర్ కాలేజ్ ఇళ్ళకించి అది కొంత నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి స్కూల్ కాలేజ్ అన్ని కలిసిపోయి క్లాస్ 1 to class 4 ఒకే కాంపౌండ్ అని కొత్త ప్రిన్సిపల్ ఎన్ని వస్తుంది కొత్త కాలేజ్. సో దేర్ ఇస్ నో జూనియర్ కాలేజ్ అని కాన్సెప్ట్ పోతుంది. స్కూల్ అంటేనే క్లాస్ 1 to class 12 ఇంక్లూడింగ్ జూనియర్ కాలేజ్. నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ అదే. వర్షం నీరు బాగా నిలబడుతుంది మేడం. క్లాసులలో పోవడానికి కూడా వీలు లేదు. మేడం వాళ్ళకి హై స్కూల్లో సార్ విజిట్ చేసినప్పుడు కొన్ని ఐటమ్స్ అక్కడ ఓల్డ్ బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్ ఉంది మేడం. MOMBలో మనం కన్స్ట్రక్ట్ చేసాము. G+2 బిల్డింగ్ ఉంది మేడం. అది పెయింటింగ్ లేక ఉంది మేడం. సో పెయింటింగ్ కంప్లీట్ చేసాము. తర్వాత వీళ్ళు వర్షము వాగుతారని చెప్తున్నారు వాటర్ పార్కింగ్. దాని పర్పస్ మీద గ్రావెల్ గురించి లెవెల్ గురించి ఎస్టిమేట్ నేను పాయింట్ చెప్తాను. నేను చెప్తాను నాకు ఊరు చెప్పండి. ఇప్పుడు మీకు స్కూల్ రూమ్స్ అవసరం ఉందా లేదా?
రూమ్స్ ఉన్నాయా? రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ అవసరం లేదు, క్లాస్ రూమ్స్ అవసరం లేదు. స్టూడెంట్స్ ఎంతమంది? బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఎన్ని కావాలి? ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి బాత్రూమ్స్? బ్యాలెన్స్ 12 కావాలి, బ్యాలెన్స్ 12 టాయిలెట్స్ కావాలి. ఇంకా 12 సరిపోతుంది. 12 కాంపౌండ్ వల్ల గ్రావిల్ లెవెల్ అలా తీసుకుంటే అనుకున్నాను. 3 lakhs 15 lakhs కలరింగ్ సార్ వచ్చి చెప్తే మనం చేయించాం సార్. పెయింటింగ్ కూడా గ్రావెల్ ఒకటి చేయించండి. ఏంటంటే మేడం వర్క్ అయిపోయింది, మనం సిఎస్ఆర్ డిఎంఎఫ్ క్లిక్ చేస్తే బోత్ పిఆర్ అండ్ ఈడబ్ల్యూ పెయింటింగ్ ఏషియన్ పెయింట్స్ వాడు ఇంకా ఉన్నాడు మనకి కాంట్రాక్ట్. నెక్స్ట్ టైం నుంచి అలాగే వాళ్ళతోనే ఇప్పియండి. దానితో ఇప్పిద్దాం. ఈసారి అయిపోయింది సార్ చెప్పుకుంటే తొందరగా హడావుడిగా తొందరగా చేపించేసినాం. పాత కాంట్రాక్ట్ వైట్ అండ్ బ్లూ ఏదైతే థీమ్ ఉందో అదే థీమ్ తో వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇంకా పెయింట్స్ ఉన్నాయి. అవును మేడం, ఇప్పటి నుంచి అలా చేస్తాం. వాళ్ళ నుంచి తెప్పియండి. ఇది ఒకటి మాకు కిచెన్ సెట్ ఒకటి కంప్లీట్ కాలేదు మేడం. డైనింగ్ హాల్ MOMలో టేకప్ చేశాం. అక్కడతో క్లోజ్ చేసి బ్యాలెన్స్ వర్క్ కింద పెట్టండి. ఏదో వాటర్ ట్యాంక్ పిల్లర్ది కంప్లీట్ 70 members, 75 ఇంకొక 20 ప్లాన్ పెట్టాలి సార్. పర్మిషన్ ఇస్తాను, సపరేట్ సొల్యూషన్ దీంట్లో టైప్ చేసేద్దాం. నేను ఇప్పుడు చెప్తాను. మనం కొత్తది అనుకున్నాం కదా మేడం, అలా తీసుకుందాం మేడం. ఇది మీరు రఫ్ ఎస్టిమేట్ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాంట్లో కాంపౌండ్ కింద పోతుంది, టాయిలెట్స్ ఉన్నాయి, ఫర్దర్ వాళ్ళు రూఫింగ్ ఏదో అడుగుతున్నారు, ప్లేయర్స్ అడుగుతున్నారు, ఆరో ప్లాంట్, దెన్ ఇండోర్ స్టేడియం కి ఫ్లోరింగ్. ఇవన్నీ కలిపి ఒక కంపెనీ ఏదైనా టైప్ చేయాలి. సరే, ఇందులో ఒకసారి మళ్ళీ సార్ లిస్ట్ అది కాంపౌండ్ వల్ల వచ్చేసింది సార్. ప్లస్ వాష్రూమ్స్ అంటుండ్రు ఉమెన్ స్టూడెంట్స్. మనం అనుకున్నాం ఏంటి 70 బాత్రూమ్స్ అంతే కదా మేడం? 20 ఉన్నాయి కాబట్టి 50 తీసుకున్నాం. 20 ఉన్నాయి ఆల్రెడీ. ఇంకో 50 కావాలి. 50 బాత్రూమ్స్. దానికి వాటర్ నేను చెప్తాను, అందుకే సొల్యూషన్ చెప్తాను. అందుకే మీ దగ్గర పెట్టుకునేది మీటింగ్. కొంత మేము ఐడియాలు ఇస్తే మీరు కొంత ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. నేను మీకు చెప్తాను. మెయింటెనెన్స్ ఎట్లా అనేది కూడా ప్రపోజల్ తీసుకోవడం వచ్చింది మీ దగ్గర. పైన క్లాస్ రూమ్స్ 50 బాత్రూమ్. తర్వాత ఇంకేం చెప్పారు? 5 క్లాస్ రూమ్స్ ఆల్రెడీ షీట్స్ తోటి ఉన్నాయి. సరే, ఒక డీటెయిల్ వద్దు, అదొకటి. ఇంకా ప్లస్ సోలార్ ప్యానల్స్ అంటున్నారు. ప్లస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ అంటున్నారు సార్. ఇంకో రిపేర్స్ టు ఓల్డ్ బిల్డింగ్ లాగా. సరే, ఇవన్నీ ఇండోర్ స్టేడియం ఇన్స్టాలేషన్ శానిటరీ ప్యాడ్ మిషన్స్, యూపీఎస్ సిస్టమ్ ఉంటుంది సార్. ఇండోర్ స్టేడియం ఇదొకటి. ఈ బాత్రూమ్స్కి పర్మనెంట్గా వాటర్ ఫెసిలిటీస్ కూడా అందులో ఎట్లా చేస్తారు చేయాలి. ఇది ఎన్ని రోజులలో మీరు సబ్మిట్ చేస్తారు ఎస్టిమేషన్? 2 days ఇస్తాం. అంతేనా? 2 days. మీరు 2 రోజుల ఎస్టిమేషన్ ఇస్తే మనం బెటర్ మొదలు ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాము. మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ ఎవరెవరిని అడగాలనేది ప్లాన్ చేద్దాం. బెటర్ కదా మేడం? సరే, మీరు తారా డిగ్రీ కాలేజ్ సంబంధించి మీరు వచ్చేసి ఇంతే కదా మీరు క్లియర్గా. ఇదైతే ఇంకేముంటుంది మీద ఇంతకుముందు ఏదో న్యాప్ అనేది ఉండే కూడా అదంతా వచ్చింది. అది దానికి ఏం కావాలి? ఇవన్నీ అయితే అది అవుతుంది. డిగ్రీ కాలేజెస్ వెళ్తున్నాయి దాని మీద ఇంకా మేము వర్క్ చేస్తున్నాం. రీజన్ మీరు సదాశివపేట వాళ్ళు కూడా చెప్తారు, మన జిల్లాలోని మాక్సిమం నెంబర్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ సెలెక్ట్ అయినాయి. అంటే తారా చాలా టాప్. ఏం వీళ్ళది కూడా సంగారెడ్డి టాప్ కాలేజ్, గవర్నమెంట్ టాప్ మేడం. అసలు తారాలో వీళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉంటుంది మేడం? వీళ్ళకి మేడం వీళ్ళ దానికి అడ్మిషన్ దొరుకుతాయి ఆన్లైన్ కదా. ఇది 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 రావడానికి మాకు పి రామచంద్రారెడ్డి గారు మేడం. పి రామచంద్రారెడ్డి గారు స్పీకరు. తారా అని ఆ ల్యాండ్ ఓనర్ ఆమె బాంబేలో ఉంటుంది. ఆమె చెప్పి డొనేట్ ఇప్పించారు, డొనేట్ చేశారు.
ఇప్పుడు ఈ అజయతార గార్డెన్ ఉంది కదా మేడం, ఆ ఓనర్స్ అనమాట బాంబేలో ఉంటారు వాళ్ళు. ఈ కాలేజీకి వాళ్ళు డొనేట్ చేసి అది పి రామచంద్ర రెడ్డి గారు ఇప్పించారు. అది ఆయన పుణ్యమా చిన్నారు. 1977. ఉమెన్స్ డిగ్రీలో కూడా 1 సెకండ్ మీది అయిపోయిందా మీరు కూర్చోండి. ఇండోర్ స్టేడియం కూడా ఇన్కంప్లీట్ అయింది సార్ ఉమెన్స్ డిగ్రీ కూడా. మీకు ఆపోజిట్ అంబేద్కర్ స్టేడియం ఇండోర్ స్టేడియం మీ ప్లేస్ అక్కడ ఉందా? సార్ నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు ఏది కాలేజ్ ఏది కాలేజ్ కదా మీరు ఫస్ట్ మేడం నేనేమంటున్నానంటే ఫస్ట్ మీరు అడగాల్సింది మీ బిల్డింగ్ బాగుందా లేదా, బిల్డింగ్ సంబంధించింది కానీ రూమ్స్ సంబంధించింది కానీ లేకపోతే బాత్రూమ్ సంబంధించింది క్లాస్ రూమ్స్ కావాలి సార్. అది అడగండి ఫస్ట్. ఎందుకంటే మేము 4 రూమ్ హాస్టల్ కి ఇచ్చేసాము. సో మాకు ఇంకా ఒక 10 క్లాస్ రూమ్స్ ఓల్డ్ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ కూడా అయింది సార్ 2016 లో. సో ఏమీ లేదు ఫైర్ యాక్సిడెంట్. పర్చేజబుల్ ఐటమ్స్ అడుగుతున్నారు. ఇది ఇప్పుడు మాకు ఎన్ఐఆర్కి అవసరమైన మేడం. ఇది మాకు ఇంకొక 10 క్లాస్ రూమ్స్ గురించి కావాలి. ఎందుకంటే క్లాస్ రూమ్స్ ఇప్పుడు ల్యాబ్స్ పెట్టేసాం ఈ 10 రూమ్స్, 4 రూమ్స్ హాస్టల్కి ఇచ్చాము. సో ఇవన్నీ ఓల్డ్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్పుకోవాలి, ఏదైతే థియరీ క్లాసెస్ అయితే. ఇప్పుడు మీకు హాస్టల్ వస్తే ఆ 4 ఏదైతే మీరు హాస్టల్ కన్వర్ట్ చేస్తారో ఫ్రీ ఆఫ్ అయితే అవి క్లాస్ రూమ్స్ కింద కన్వర్ట్ చేస్తాం. అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇంకా కావాలంటే ఇంకా మ్యామ్ ఇంకొకటి ఇప్పుడు మీరు G+2 బిల్డింగ్ కడితే ఈజీగా దాంట్లో 200 మెంబర్స్ గర్ల్స్ స్టేకి అవైలబుల్. అందులో హాస్టల్ తీసుకొని వాళ్ళకి ఏమైనా వాళ్ళు చెక్ డిపాజిట్ చేస్తాను ఇచ్చేసారు. అయిపోయింది తీసేసుకోండి. సరే మనం తీసుకొని తీసుకొని ఆయనకి ఇచ్చేసి ఇప్పుడే దీంట్లో ఇప్పుడు మనకి శాంక్షన్ అయింది గవర్నమెంట్ విమెన్స్ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డికి 4 crores కన్స్ట్రక్షన్ ఆఫ్ కిచెన్, డైనింగ్ అండ్ డార్మెటరీ హాల్ 300 స్టూడెంట్స్. సో ఇది ప్లేస్ ఉంది కదా పిఎం ఉషా స్కీమ్ కి దీనికి ఓవర్లాప్ సఫిషియంట్ ప్లేసెస్ దేర్ అండ్ ఇది చేసుకోవడానికి. సో ఈ వర్క్స్ అన్ని కూడా 4 వర్క్స్ గివెన్ టు డబ్ల్యూఎస్. సో ఇమీడియట్ గా మీరు టెండర్స్ కాల్ ఫర్ చేసి స్టార్ట్ చేసుకోండి. అండ్ షార్ట్ టెండర్ ప్రిఫరబుల్లీ 3 days అండ్ ఈ అమౌంట్ మన అకౌంట్ లో ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ బిల్లు ఏమీ లేదు. ఇమీడియట్ గా నేనే మాట్లాడుతాను. చెప్పండి. మీరు ప్రాసెస్ 6 నెలలు చేయగలరు కదా. మీరు 6 నెలల్లో ఫైళ్ళు నా అనుభవంలో చెప్తున్నాను. దయచేసి మీరు టీం వర్క్ చేయండి. ఇప్పుడు మీ టేబుల్ నుంచి ఆ టేబుల్ 15 రోజులు, ఆ టేబుల్ నుంచి ఆ టేబుల్ 15 రోజులు, ఆ టేబుల్ 15 రోజులు, మీరు దీంట్లో టైం కీల్ చేయకండి. మీరు ఎట్ ఏ టైం మీరు ఈ కన్సల్ట్ ఏఈలను అందరూ కూర్చోబెట్టుకోండి, ఇంక్లూడింగ్ మీ ఎస్సీ కూడా కూడా కూర్చోబెట్టుకోండి. ఒకటే టేబుల్ మీద కూర్చొని మేడం లేకపోతే మనం చూస్తాం కదా, స్పోర్ట్స్ చూస్తాం కదా. ఇప్పుడు మేము డబ్బులు తెచ్చిన తర్వాత మీరు ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు కలెక్టర్ గారు కష్టపడి ఏం లాభం, మేము తెచ్చి ఏం లాభం. టైం అంతా కిల్ చేసేసి నాకు అది జరగవద్దు. మీరు 4 కూడా మీకే ఇస్తున్నాము. 4 ఒకే ఫైల్, ఒకే రోజు టెండర్ స్టార్ట్ అవ్వాలి, ఒకే రోజు ఎండ్ అవ్వాలి. 3 day టెండర్స్ పెట్టేసి మీరు స్టార్ట్ చేసేది. అదే మేడం మనకి ఏమో హాస్టల్ ఒకటి ఉంది, అది గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఒకటి ఆడిటోరియం 75 lakhs వచ్చింది. ప్లేస్ ఉంది కదా మీకు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ గర్ల్స్ సంగారెడ్డి కన్స్ట్రక్షన్ ఆఫ్ డార్మెటరీ హాల్ అండ్ కిచెన్ షెడ్. డైనింగ్ హాల్, డార్మెటరీ హాల్, కిచెన్ షెడ్ అండ్ కమ్ డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ బికాజ్ ప్రైమరీ స్కూల్ కి డార్మెటరీ అవసరం లేదు. కిచెన్ షెడ్ కమ్ డైనింగ్ హాల్. ఇది కరెక్షన్ చేసి 15 lakhs. సో ఇది ప్లేస్ ఉంది కదా మీకు, ఉన్నారా? ఉంది రైట్. నెక్స్ట్ కేజీబీవీ సదాశివపేట్కి రిపేర్స్ టు క్లాస్ రూమ్స్, వాటర్ సప్లై, శానిటరీ అండ్ ఎలక్ట్రిఫికేషన్ 50 lakhs. దీని నుంచి శాంక్షన్స్ వచ్చినాయి. మొన్న విజిట్ చేసినట్టున్నారు సదాశివపేట. మరి దీనికి మనం ఇంకా అక్కడే కావాలంటే ఇప్పుడు కేజీబీకి ఆల్రెడీ వేరే గ్రాంట్స్ వచ్చాయి సార్. ఎంత వచ్చినాయి? ఆడ 1 crore పైన వచ్చాయి. పెద్ద అమౌంట్ ఆల్రెడీ కేజీబీ రిపేర్లో కూడా 21 lakhs ఆల్రెడీ చేసాము.
సో ఇది కెన్ బి మోడిఫై టు వేరే ఎక్కడైనా రిక్వైర్మెంట్ తారాకి ఏమీ రాలేదు. తారా ఇది అసలు మర్చిపోయినా మనం తారా ఏమీ రాలేదు. రిక్వైర్మెంట్స్ కాంపౌండ్ ఉద్దేశించండి, అది కాకుండా వేరే ఆడిటోరియం ఇన్కంప్లీట్ ఉంది మేడం. కింద కేసు క్లోజ్ అయినా కేసు క్లోజ్ అవ్వలేదు. అది ఓన్లీ ఆ కింద ఏరియా పెట్టిస్తే లోడింగ్ అయినా చేపిస్తే యూసేజ్లోకి వస్తుంది. దట్ ఐ వాజ్ విల్లింగ్ టు గివ్ ఫ్రమ్ సమ్ అదర్ ఫండ్ ఆల్సో. మీరే అది క్లోజ్ అవ్వాలి అని చెప్పి కిరాయికి తెప్పి ప్లేస్ లేదు, చైర్స్ ఉన్నాయి, ప్లేస్ లేదు. సార్ ఇది కేజీబీవి తీసేసి ఉంటాను 50 lakhs. బయట నుంచి ఇబ్బంది ఉంది మ్యామ్. కాంపౌండ్ వాళ్ళతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అక్కడ వెనకాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. బయట వాళ్ళంతా వచ్చి అంత గాంజా అదంతా తాగుతున్నారు అనేసి చాలా కాంపౌండ్ వాల్ ఎసెన్షియల్ మేడం. కాంపౌండ్ వాల్ Repairs to compound wall and other అయితే లాస్ట్ ఇయర్కి చెప్పండి అంటే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది సార్. ఎంత పెరుగుతుంది అంటే వస్తారు అనుకోండి ఇక 12 కావచ్చు. ఇప్పుడు ఆలోచన చేయకండి. 1000 మంది స్టూడెంట్స్ 25 అట్లా పెట్టుకోండి. మీకు గణిత కూర్చున్నప్పుడు ఒక ఇక మళ్ళీ మళ్ళీ ఆ 1000 మంది ఎక్కువైనప్పుడు ఆలోచన చేసేటట్టు ఉండాలి. వేరు కానీ మళ్ళీ కూర్చోలేము కదా ఇదంతా. 1000 మందికి పెట్టండి పెట్టండి అది క్లాస్ రూమ్స్ అని సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దానికి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేదు మేడం. ఒక సైడ్ కాంపౌండ్ వాల్ పడిపోవడం, మనకు కాంపౌండ్ వాల్ పడిపోతుందా గుల కొడుతున్నా పోయింది సార్ సైడ్ అంతా గుల కొడతారు. సో బయట వాళ్ళు వచ్చేసి ఈవినింగ్ అవర్స్ సెక్యూరిటీ సొల్యూషన్ ఏమి కాన్సెప్ట్ లేదు. కాంపౌండ్ వాల్ ఎసెన్షియల్ మేడం. అండ్ ఉంది వాళ్ళు మనం కూడా కొడితే కానీ ఉంది మేడం నిజంగా అవన్నీ చెప్ప ఎన్నిసార్లు వాటర్ సోర్స్ కూడా లేదు. లేదు నువ్వు అంటే చెప్పు కాక కానీ లేదు అంటే చెప్పు అదేం కాదు దీన్ని క్లోజ్ చేయండి. ఎన్నో 3-4 వెళ్ళే కదా ఎందుకు చేసుకోలేదు మేడం. అది మీరు మీతో మాట్లాడితే కదా ఇచ్చింది కదా మేడం. ఆయన దగ్గర ప్రొవిజన్ ఉండదు సార్. ప్రొవిజన్ లేదు సార్. అది see demolition also has to be a part of the compound wall to part of because that debris lifting ఎవరు చేయాలి మళ్ళీ అది ఇప్పుడు contract మా జార్జ్ రెడీ అది అట్లా టెండర్ పెట్టి వాళ్ళే చేయాలి. మీకే అమౌంట్ డిపాజిట్ చేస్తారు డేటా పెట్టు డిఓ గారి పర్మిషన్ తీసుకోండి. డేట్ చేసి మీరు హాలిడేస్ 31st మార్చ్ అయిపోతాయి మేడం. అప్పుడు 13th అయిపోతుంది. దాని తర్వాత స్టార్ట్ చేస్తారు. సార్ అయిపోగానే పిలిచి జార్జ్ నీ డ్యూటీ చెప్తాను నేను. జార్జ్ రోజు తనఖాలో వేసుకో ట్యాంక్ కూడా లేదు అంటే మేడం నేను మాట చెప్తాను. నేను ఒక్క మాట చెప్తాను. ఒక్క ఇష్యూ మీద 10 సార్లు జరగదు. మీకు మళ్ళీ చెప్తాను. ఇట్లా చేయొద్దు. మేడం మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము ఫండ్స్ మేము అడిగి చేస్తాము. తెగ ఫండ్స్ వీళ్ళు ఖర్చు పెట్టకపోతే ఎట్లా మేడం. నాకు ఇక ఎవరిది దూపం అనేది కాదు, పని జరగలేదు కదా. ఇప్పుడు మేడం పర్మిషన్ ఇచ్చినాక కూడా మీరు ఇంకా నువ్వు 4 నెలలు ఇంత టైం కిల్ చేసారు కదా మీరు. కలెక్టర్ గారు ఆ రోజు మన ముందు ఆ రోజు మేడంతో ఫోన్లో మాట్లాడితే ఇప్పుడు టైం కిల్ చేసారు కదా. నువ్వు చేసినావా కిల్ అయింది అంటే కదా. ఈ నెలాఖరు చేసుకోండి. చేసేస్తాం. 2 days లో కూడా ఎగ్జామ్స్ అయిన 2 days లో చేస్తాం. అండ్ వాటర్ కూడా అసలు ఫెసిలిటీ ఏం లేదు మేడం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏం లేవు. మనకి అంటే నల్ల వచ్చినప్పుడే వాటర్ పట్టుకోవాలనే కాన్సెప్ట్ ఉంది. లేదు మేడం. వాటర్ సిస్టమ్ లేదు, డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. పెట్టండి ఏమేమి వస్తుంది పెట్టుకోండి. ఓకే
ఈ మీటింగ్లో అవగాహన కోసం ఇప్పుడు కలెక్టర్ గారి ముందు కూర్చోవడానికి ఏంటంటే కొంత అవగాహన వస్తే తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు మా టీచర్స్ నేను మళ్ళీ కూర్చొని ఆ ఫండ్స్ వాడదామని ఇదంతా సిఎస్ఆర్ ఫండ్స్ యూజ్ చేద్దామని సేఫ్టీ సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ ఉంది మేడం. అన్నీ ఒకేసారి కాంపౌండ్ వాళ్ళు వచ్చేస్తారు. కాంపౌండ్ వాళ్ళు పెట్టండి. పెడతాం పెట్టాం. ఏ కాంపౌండ్ వాళ్ళు పెడతారు వాడు గుల కొడితే గుల్పు వదిలి పెట్టాలి జనరేటర్ సార్, అది